భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన చలో ఢిల్లీ నిర్వహిస్తున్నట్టు కరెన్సీ నోట్పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి అధ్యక్షుడు జర్రిపోతుల పరశురాం తెలిపారు. ఇదే విషయమై ఆయన విజయ ప్రకటనలో మీడియాతో మాట్లాడుతూ మా నాయకులు మా జర్రిపోతుల పరశురాం గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి 26వ తారీఖు నాడు ఢిల్లీలో వందలాది కళాకారులచే 20వసారి ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ను గౌరవనీయులు పెద్దలు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కంఠవేణి గారు, అదేవిధంగా సంస్కృతి విభాగం జాతీయ కన్వీనరు గట్టగల్ల సంజీవ్ గారు, అదేవిధంగా త్రీనాథ్ గారు, అదేవిధంగా రమణ గారు, కిరణ్ గారికి సమక్షంలో మీ అందరి సమక్షంలో పోస్టరు రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇంతకుముందు కంఠవేణి చెప్పినట్టు 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి తన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళు. అందుకోసమే అంటున్నాం, ఎవరైతే చరిత్రను నిర్మిస్తారో వారి యొక్క చరిత్ర ఈరోజు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకోసమనంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్లలో ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. అంటే కరెన్సీ నోటే అంబేద్కర్, కరెన్సీ నోటేమో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని చెప్తుంటే ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనం చరిత్రలో మనం చదువుకుంటున్నాం. అందుకోసం మేము అంటున్నాం, ఎవరైతే చరిత్ర నిర్మిస్తారో వారి ఫోటో ఎందుకు ఉండట్లేదని మేము 2015 నుండి ఈ యొక్క ఉద్యమాన్ని పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపోరి యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేయడం వల్ల 16 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మొన్న పార్లమెంట్లో గెలిచినటువంటి 17 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా జై భీమ్, జై అంబేద్కర్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు, జై భీమ్. వాళ్ళందరూ కూడా 17 మంది పార్లమెంట్లో మాట్లాడాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు మనం అంబేద్కర్ గారికి ఏప్రిల్ 14 వచ్చిందంటే 134 సంవత్సరాలు అవుతుంది. ఈ 134వ జయంతి సందర్భంగా ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అనంటే మొట్టమొదట కరెన్సీ నోటు ఉన్నప్పుడు 1935 నుండి 1950 జనవరి 26 కంటే ఏర్పాటు కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే ఆనాడు అంబేద్కర్ ఎక్కడ ఉంటే అక్కడికి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడడం కోసం సైమన్ కమిషన్, హిల్టన్ యంగ్ కమిషన్, అదేవిధంగా ఇండియన్ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన చెప్పినటువంటి అన్ని సూత్రాలను తీసుకొని ఈ సభకు రావాలని మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, ప్రతి ఒక్కరు మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 75 సంవత్సరాల భారత రాజ్యాంగ వేడుకల్ని పార్లమెంట్లో జరిపారు. అంటే భారత రాజ్యాంగం మీ అందరికీ కావాల్సి వచ్చింది, రాజ్యాంగ వేడుకలు జరుపుతున్నారు, అదే దాన్ని సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఆర్బీఐ 90 సంవత్సరాల వేడుకల్ని కూడా ఘనంగా నిర్ణయించాలి. ఆ ఆర్బీఐ వేడుకల దాంట్లో కూడా ఏప్రిల్ 1వ తారీఖు నాడే అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్ల మీద వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. జై భీమ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోటుపై ముద్రించాలి. ముద్రించాలి. జై భీమ్. జై భీమ్. జోహార్ బాబాసాహెబ్
అంబేద్కర్